ఎస్ ఋషి దాదాపు నిన్న అర్ధరాత్రి నుంచి కూడా 26 చోట్ల ఏకకాలంలో పాకిస్తాన్ కొన్ని కుట్రలకు ప్రేరేపించింది. ప్రధానంగా డ్రోన్ల సాయంతో కావచ్చు, షెల్స్ కాల్పులతోనే పెద్ద ఎత్తున కూడా భారత్పై దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నాన్ని భారత్ తిప్పికొట్టిందని చెప్పాల్సి ఉంటుంది. మొత్తం 26 చోట్ల ఏకకాలంలో దాడులకు ప్రణాళికలు రూపొందించారు. జైసల్మేర్ కావచ్చు, అటువైపు జమ్మూ కాశ్మీర్ కావచ్చు, మరోవైపు పూంచ్ సెక్టర్ కావచ్చు, భుజ్ కావచ్చు, అదేవిధంగా అనేక ప్రాంతాల్లో కూడా వరుస దాడులు చేసేందుకు కుట్రలు పడినప్పుడుగా కుట్రలన్నింటినీ కూడా భారత్ తిప్పికొట్టింది. కానీ కాల్పులకు సంబంధించిన విషయంలో షెల్స్ కాల్పులకు సంబంధించి జమ్మూ కాశ్మీర్లోని అనేక ప్రాంతాలపైన కూడా కొంత దాని ప్రభావం అయితే చూపిస్తుంది. స్థానికుల ఇల్లులు, పౌరులే టార్గెట్గా కూడా పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా ఇప్పుడు యావత్ దేశమంతా కూడా దీన్ని ఖండిస్తుందని చెప్పాల్సి ఉంటుంది. పౌరులను లక్ష్యంగా చేసుకొని వారి ఇళ్లపైన దాడి చేస్తున్న తీరును కూడా ప్రస్తుతం మనం చూడవచ్చు పూర్తిగా కూడా. మరోవైపు రాజౌరీలో ఒక అధికారి కూడా మృతి చెందినట్టు కూడా కాసేపటి క్రితమే సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఇక రాజౌరికి సంబంధించి పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో అడిషనల్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కమిషనర్ రాజ్ కుమార్ తప్ప మృతి చెందడం జరిగింది. షెల్స్ నివాసంలో నివసిస్తున్న సందర్భంలో రాత్రి సమయంలో ఒక్కసారిగా షెల్స్ తన నివాసాన్ని కొట్టడంతోనే అక్కడికక్కడే ఆయన మృతి చెందినట్టు కూడా తెలిసింది. దీనిపైన సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా కొంత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇప్పటికే పాకిస్తాన్కు బుద్ధి చెప్పే విధంగా కూడా భారత్ అత్యంత చర్యలను ప్రతిఘటించిందని చెప్పాల్సి ఉంటుంది. మొత్తం పాకిస్తాన్కి సంబంధించిన 4 ఎయిర్ బేస్ల పైన కూడా భారత్ దాడి చేసింది. 4 ఎయిర్ బేస్లను సైతం కూడా ధ్వంసం చేసింది. ఎక్కడైతే డ్రోన్ల సహాయంతోనే డ్రోన్లు నేరుగా లేచి భారత్పై అటాక్ చేస్తుందో ఏకంగా డ్రోన్ బేస్నే పాకిస్తాన్కి సంబంధించిన డ్రోన్ బేస్ను కూడా భారత్ పూర్తిగా సర్వనాశనం చేసిందని చెప్పాల్సి ఉంటుంది. ఇక ఆపరేషన్ సింధూర్ తీవ్ర ఉగ్రరూపం దాల్చిందని చెప్పాల్సి ఉంటుంది. ప్రధాని మంత్రి మోడీతో పాటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఉదయాన్నే నిన్న అర్ధరాత్రి జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా పర్యవేక్షించారు. ఉదయాన్నే అజిత్ దోవల్ సైతం కూడా వారికి కొంత బ్రీఫ్ చేసినట్టు తెలిసింది. నిన్న అర్ధరాత్రి నుంచి జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ముఖ్యంగా జైసల్మేర్ పట్టణంలో మాత్రం నిన్న రాత్రంతా కూడా అటు పేలుళ్ల శబ్దాలతో ప్రజలు కొంత భయభ్రాంతులకు గురైనప్పటికీ కూడా వాటిని కూడా డ్రోన్లను తిప్పికొట్టారు. దాదాపు అటు అనేక ప్రాంతాల్లో సైతం కూడా కొంత స్థానికంగా ఇళ్లను ధ్వంసం చేసినప్పటికి కూడా భారత సైన్యం మాత్రం అత్యంత చాకచక్యంగా కూడా అనేక అంశాల్లో కూడా ముందు వెళ్ళిపోయిందని చెప్పాలి. మరోవైపు ఇక సర్ఫేస్కి సంబంధించి మిసైల్ సిస్టమ్కి సంబంధించి ఇప్పటికే శ్రీనగర్లో కూడా భారత్కు పాకిస్తాన్కు మధ్య కూడా హెవీ కాల్పులు జరుగుతున్నట్టు చెప్తున్నారు. మరోవైపు పెహల్గామ్ ఉగ్రదాడిని G7 ప్రపంచ దేశాలు పూర్తిగా కూడా ఖండించాయని చెప్పాల్సి ఉంటుంది. ఉగ్రదాడి చేయడాన్ని అత్యంత అమానుషకరంగా కూడా ప్రకటిస్తూ ఉమ్మడి ప్రకటన సైతం కూడా 7 దేశాలు కూడా ప్రకటన చేశాయి. ఒకటి కెనడా, ఫ్రాన్స్, జపాన్, జర్మనీ, ఇటలీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో పాటు కింగ్డమ్కి సంబంధించిన యూరోపియన్ కంట్రీలు సైతం కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి. మరోవైపు భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తల నడుమ నేపాల్ బార్డర్తో పాటు భారత బార్డర్లో సరిహద్దులో కూడా పెద్ద ఎత్తున భద్రతను కట్టుదిట్టం చేశారు. నేపాల్ బార్డర్ల నుంచి కావచ్చు, పాకిస్తాన్ నుంచి అక్రమ చొరబాట్లను సైతం కూడా పూర్తిగా కట్టుదిట్టమైన అంశాలు చేస్తున్నారు. దాదాపు నిన్న పాకిస్తాన్ బార్డర్ నుంచి భారత్లోకి ప్రవేశించేందుకు 7 ఉగ్రవాదులు ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆ 7 ఉగ్రవాదుల్ని భారత సైన్యం మట్టుబెట్టింది. దాదాపు పాకిస్తాన్కి సంబంధించి 4 ఎయిర్ బేస్లని కూడా పూర్తిగా కూడా భారత్ ధ్వంసం చేసింది. తాజాగా దీనిపైన ఉదయం 10 గంటలకు ఒక మీడియా సమావేశం మొదట ఏర్పాటు చేస్తామని అధికారుల నుంచి సమాచారం అందినప్పటికీ కూడా దానికి సంబంధించిన విషయంలో మాత్రం కొంత క్యూరియాసిటీ ఇప్పుడున్న క్యూరియాసిటీ ఏంటంటే పాకిస్తాన్ పూర్తి స్థాయి మిలిటరీ ఆపరేషన్ ప్రకటించిన తర్వాత ఇప్పుడు 10 గంటలకు విదేశాంగ శాఖ ప్రెస్ మీట్ లో